నిన్న ఎవరు కాంగ్రెస్ అల్కా లంబాయ్ ఎవరు ఒక ఆవిడ బీహార్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఆవిడ కూడా బీహార్లో మమ్మల్ని గెలిపించి చూడండి, చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చేస్తారని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. గ్యారంటీగా ఈ విపత్కర పరిస్థితులకే కీడించి మేలించి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ ఎంత సురక్షితం మనందరికన్నా ఎక్కువ దేశంలో నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. వాళ్ళకి ఆ రోజుల్లో ఎవరు వాజ్పేయి గారి టైంలో గోదావరి లోపల వీళ్ళకి చూపించిన మలయాళం సినిమా జీవితంలో వాళ్ళిద్దరూ మర్చిపోయారంటే మనకన్నా సన్నాసి బ్యాచ్ ఎవరు లేనట్టే లెక్క. చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉంటే పవర్ యొక్క దర్పం ఎలా చూపిస్తాడో వాళ్ళిద్దరికీ తెలిసినట్టుగా ప్రపంచంలో అడిగి తెలియదు. వాళ్ళిద్దరే అమిత్ షా నరేంద్ర మోడీ. పోయి ఇక్కడ అందులో వీళ్ళు కునుకునక్క మీద తాటి పడిపడి ఇలాంటి ప్రభుత్వం పెట్టుకుని పొరపాటున బీహార్ ఎలక్షన్ బీజేపీ ఓడిపోతే నరేంద్ర మోడీ 20 రోజులు తిరిగితే గ్యారంటీ పోతుంది. రాసుకోండి కావాలంటే. ఎలక్షన్ కమిషన్ 65 లక్షల ఓట్లు మడతెట్టేసిన ప్రజెంట్ సినారియోలో ఈ దోష నివారణకైతే ఖచ్చితంగా బీహార్లో బీజేపీని నితీష్ కుమార్ అధికారం వదులుకోవాలి, లేదా దోష నివారణ చర్యలు వేరేగా ఉంటాయి. ఈసారి బీజేపీ కనుక అక్కడ నితీష్ కుమార్ గెలిచారంటే ఈసారి ఎలక్షన్ కమిషన్ని రాజకీయ పార్టీలు ఏవి క్షమించవు. అంచేత ఒరిజినల్ ఎలక్షన్ కనుక జరిగింది అనుకోండి, ఒరిజినల్ ఎలక్షన్ జరిగితే నితీష్ కుమార్ ఓడిపోవడం తథ్యం. నితీష్ కుమార్కి పదవి లేకపోతే గంట కూడా నిద్ర పట్టదా? నిద్ర బాట పడకపోయింది. దానికన్నా రాక్షసత్వం బీజేపీ మీద చూపించినట్టు వాడు చూపించడు. ఎందుకు ఇమ్మీడియట్ ఆప్షను టక్కని ఇలాగా గోడ మీద పిల్లికి చూడండి, ఈ గోడ మీద ఆ గోడ మీద ఖచ్చితంగా కాంగ్రెస్ అనే దానికి పోతాడు. కేంద్రంలో ఖచ్చితమైన బ్రహ్మాండమైన పదవి పట్టుకుని కూర్చుంటాడు. లేదంటే బీహార్లో ఎలా మడతెట్టేస్తారో బాగా తెలుసు.